అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అనుకోండి, నా శ్రేయోభిలాషులకు అనుకోండి, ఐజా గ్రామ ప్రజలకు అనుకోండి, ఈ విజయం ఇంత ఘన విజయం దక్కించిన మా ఐజా ప్రజలు, నా మిత్రులు అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు నా పైన చాలా భారం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఊరు భవిష్యత్తు నాకు ఒక సపరేట్ విజన్ ఉంది. ప్రజల సమస్యల పట్ల కానీ వార్డు సమస్యల పట్ల కానీ నాకు ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది. భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఐజా డెవలప్మెంట్ కార్యాచరణ కూడా నేను త్వరలో ప్రకటిస్తా. ఈ బరువు బాధ్యతల నుంచి అందరి సహకారం కూడా నేను కోరుకుంటున్నా. అన్ని మున్సిపాలిటీలకు సమానంగా వస్తుంది. ఎందుకంటే ఎవరి జోబుల నుంచి ఇయ్యరు కాబట్టి ప్రజలు కట్టే పన్నుల నుంచే ఫండ్ డిసైడ్ అవుతుంది. ఫండ్ అక్కడి నుంచి వస్తాం. మేము ప్రజలు కట్టే ట్యాక్సే మళ్ళీ మున్సిపాలిటీలకు వస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు చెప్పినట్టు ప్రభుత్వం ఏదైనా అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందే, వివిధ మున్సిపాలిటీలకు రావాల్సిందే, మేము డెవలప్మెంట్ చేయాల్సిందే. ప్రభుత్వం వాళ్ళది ఉన్నంత మాత్రాన ఈ డెవలప్మెంట్ ఆగిపోతుందనేది తప్పు. వాళ్ళు అపోహ సృష్టిస్తున్నారు కాబట్టి అవన్నీ నిజం కాదు. ఆ డెవలప్మెంట్ ఏదో నేను చేసి చూపిస్తాను భవిష్యత్తులో. ఎందుకంటే చేసిన తర్వాత చెప్పాలి కానీ ఊరికే మేము చెప్పడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తాను నేను. ఓకే.